తన గుడి లాంటి బడి కోసం నిజంగా కూడా ఎక్కని గుట్టలేదు మొక్కని వండలేదు అన్నట్టు ప్రతి ఒక్కరి దగ్గరికి పోయిండే. ఇది అందరికి నీకు తెలియదు, నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. పాపం ఆయన ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉన్నా కానీ తన ఆరోగ్యం గురించి ఆలోచించకుండా ఈ బడి నిర్మాణం చేయాలనేదే ఆయన ఆతృత చివరిగా సక్సెస్ అయింది. నేను మనస్ఫూర్తిగా ఎక్కడ అవకాశం రాలని మీకు రెండు చేతులెత్తి అభినందిస్తున్నాను. మీరు చేసిన గొప్ప పోరాటం అది సక్సెస్ అయింది. సరే, సమాజంలో ఈ టీచర్ అంటేనే రిటైర్మెంట్ డేటు జాయినింగ్ రోజే తెలుసు, ఈరోజు రిటైర్డ్ అవుతాను. రిటైర్డ్ అవుతారు కానీ ఉన్న పీరియడ్లో ఏం చేసినామనే ఒక ఆలోచన మాత్రం మిగిలాలి మనిషి. అదే సత్తన్నకు ఈరోజు ఒక గుర్తింపు ఇచ్చేసింది ఈ స్కూల్. ఎప్పుడు ఈ స్కూల్ మంచిగా కొత్తగా ఏర్పడ్డదంటే ఇక అప్పుడు ఉండే సత్యనారాయణ రెడ్డి సాబ్ ఆయన కష్టపడి కట్టిండ్రా అనే ఒక జీవితాంతం ఒక పేరు మాత్రం మా సత్తన్నకు మిగిలింది. ఆ గొప్ప అనుభూతి మాత్రం ఆయనకు దక్కిందని నేను ఆలోచిస్తున్నాను. మీరు నమ్మరు, ఒకసారి కలెక్టర్కి అడ్డుపోయింది, నేను కలెక్టర్కి అడ్డుపోయింది మా పడింది. ఇక నాకైతే ఈయనకు ఒక వాట్సాప్ ఉంది, మీకు చెప్తున్నా. ఎందుకు చెప్తున్నా అంటే మీరు వినాలి. ఆ వాట్సాప్లో నమస్తే అని పెడతాడు, మనం నమస్తే అని రిప్లై ఇస్తాం కదా, దండం పెట్టుడు ఏదో. ఇక కథం దొరికిండ్రా అనుకొని తాపకు మెసేజ్ పెడుతూనే ఉంటాడు. ఏమని? సరే, స్కూల్కు నల్లత్తలేదు, స్కూల్కు అది లేదు, స్కూల్కు ప్రహారీ గోడ లేదు. సో ఆయన పోరాటం అనేది ఎక్కడ అవకాశం దొరికినా ఆ రకంగా ఆయన తన స్కూల్ను కష్టపడి డెవలప్ చేసుకున్నాడు. టు బి ఫ్రాంక్గా చెప్తున్నాను, దాంట్లో పూర్తి స్థాయిలో మీరు గట్టిగా పిల్లలు పెద్దలందరూ కూడా సపోర్ట్లు కొట్టి ఆయనకు ఆశీర్వదించినట్టు. తన రిటైర్మెంట్ రోజు నాకు అవకాశం వచ్చింది చెప్పేదండి. చాలా కష్టపడ్డాడు, నిద్రపోనిపోతుండే. ఎక్కడున్నారు సార్ మీరు? ఆ బడి చేసారు, మా బడి ఏమైంది సార్? ఆ బడి అంటే నా వాడలవుతుందా బాబు? నేనంటే ఆ బడి ఏంటి ఈ బడి ఏంటి సార్? అన్ని బడులు ఒకటే కాదు సార్ అంటే. సరేలే అని మంచిదని ఓ రోజు సార్నే రమ్మన్నా, కమిషనర్ దగ్గర తీసుకుపోయిన చేద్దావా చెయ్యవా అని. అప్పుడు కమిషనర్ గారు, నేను మాటిస్తున్న రవీంద్ర సింగ్, ఆ స్కూల్ చేసేదాకా నేను పోనన్నారు. చివరగా దేవుని దగ్గర సక్సెస్ అయింది. అది ఆయన పట్టుదల, దట్ ఈస్ ఆయన పట్టుదల. కాబట్టి పోయే బాధ ఎట్లా అందరికి ఉంటుంది, కానీ ఆయన సేవలు మాత్రం వెనుకబోడు. ఆయన సేవలు వెనుకబోడు. ఒక గుర్తింపు ఈ స్కూల్కు, ఈ బడికి, ఈ పిల్లలకు తీసుకొచ్చిండు. ఆ గుర్తింపు చాలనుకుంటున్నాను నా జీవితంలో. ఇట్స్ అ వెరీ గ్రేట్ ఫైటింగ్, సక్సెస్ఫుల్ ఫైటింగ్. ఉన్న పీరియడ్లో సక్సెస్ఫుల్గా సక్సెస్ అయింది ఆయన. సో ముఖ్యంగా చివరిగా చెప్తాను, నేను ఎప్పుడు పోయినా ఎక్కడ చెప్తుంటా గురువుల గురించి. గురువులు అంటే చాలా గొప్పలు. నేను ఎక్కడ పోయినా ఒక మాట చెప్తుంటా, స్వగృహ పూజ్యతే మూర్ఖ, స్వరాజ్య పూజ్యతే రాజా, స్వగ్రామ పూజ్యతే ప్రభు, విద్వాన్ సర్వతా పూజ్యతే. మీరు గురువులు, మీరు ఎక్కడ పోయినా మిమ్మల్ని పూజిస్తారు, గౌరవిస్తారు. మీరు రిటైర్డ్ అయినంత మాత్రాన మీ గౌరవం తగ్గినట్టు అనుకోకండి దయచేసి. యువర్ ఫైటింగ్, ఇంకా ముందుకు పోదాం మనం. ఇంకా ఏమేమి డెవలప్మెంట్ ఉన్నాయి, ఇంకెవరెవరికి ఏమేమి చేయగలుగుతాం మనం. వేరే స్కూళ్ళను ఒకరోజు దత్తత తీసుకుందాం, ఆ రకంగా పనిచేసుకుంటూ పోదాం. మీరు రిటైర్డ్ అయినంత మాత్రాన వీలైనట్టు కాదు సార్, మనం ఫైటింగ్ చేద్దాం. నిజంగా కూడా ఈ దేశం ఎప్పుడు బాగుపడుతుంది అంటే రెండే, ఉచిత విద్య, ఉచిత వైద్యం ఉన్నప్పుడే ఈ దేశం బాగుపడ్డది. ఈ దేశం బాగుపడాలంటే కేవలం ఈ రెండే. మేమంతా ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ లా కళాశాల, ₹1 ఖర్చు వేయకుండా వకీలైన మేము. సో ఆ రకంగా ప్రభుత్వం పరంగా ఇవన్నీ ఉంటే బాధ ఉండదు. కానీ దీనికోసం ఎక్కడో కాడ కొట్లాడ మొదలు కావాలి. అది సత్యనారాయణ రెడ్డితో మొదలైంది అనుకున్నాం, ఈ రోజుకి వెళ్ళి మొదలైంది అనుకున్నాం. ఏదేమైనా నాకు ఇవాళ కోర్టులో కేసు ఉంది, కోర్టులో కేసు ఉన్నందుకే పోతున్నా సార్. లేకపోతే మీతో ఉండి చివరి దాకా ఉండి మీతో గడపాలని ఆలోచన ఉంది. కానీ దయచేసి నన్ను క్షమించండి, నేను కోర్టులో కేసు ఉన్నందుకు వెళ్తున్నా. ఈ అవకాశాన్ని సత్తన్న గారికి, వారి సతీమణి గారికి, నేను ఆమె కూడా 2 చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఈరోజు రూపాయి లంచం లేని ఉద్యోగం ఏదైనా ఉందంటే టీచర్. 5 పైసలు లంచం లేదు. మంచిగా టైం మీద సర్దిగట్టి ఆమె పంపితే నేను హాయిగా 2 రోజులు ఈ స్కూల్లో టీచర్ అయినట్టున్నాను. ఆమెకు కూడా నా 2 చేతులెత్తి నమస్కారం. చాలా గొప్ప నిజంగా. మేడం కూడా టీచర్, మేడం కూడా టీచరేనా? సరే, ఆమెకి కష్టాలు తెలుసు, ఎన్ని చెప్పవలసిన అవసరం లేదు. ఆ చేతిలో దండ పెట్టారు, నమస్కారం. ఆమెకు కూడా ధన్యవాదాలండి. సో ఏదేమైనా అందరికి కూడా నేను మనస్ఫూర్తిగా సార్ గారికి, సార్ కుటుంబం ఆరోగ్యం అంతా బాగుండాలి.
భగవంతుడు ఇంకా సేవ చేసే అవకాశం ఇవ్వాలని కోరుకుంటే అవకాశాన్ని కల్పించిన సత్తన కుటుంబానికి, అధ్యాపకుల బృందానికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక ఉన్న కింద అందరికీ రెండు చేతులకు నమస్కరిస్తున్న. జై హింద్, జై తెలంగాణ.